జ్యోతిష అభిలాష మిత్రులకు స్వాగతం. ఈ వీడియోలో మనము చంద్రుడి గురించి, చంద్రగ్రహం యొక్క కారకత్వాల గురించి తెలుసుకుందాం. చంద్రుడు మన జాతకంలో అతని స్థితిని అనుసరించి మన మానసిక స్థితిని తెలియజేయవచ్చును. చంద్రగ్రహము తల్లి కారకుడు. తల్లి యొక్క సోదరీమణులు వీటికి సంబంధించినవి మనము రిజల్ట్ చెప్పేటప్పుడు చంద్రుడి యొక్క స్థానాన్ని పరిశీలించవలసి ఉంటుంది. చంద్రుడికి ఇతర నామాలు ఏమేమి ఉన్నాయంటే సోముడు, ఇందు, కుముంద బాంధవుడు, నిశాకరుడు, శశాంకుడు, విదుడు, సీతాంశుడు, ఉడునాథుడు, తారాపతి. చంద్రుడి యొక్క గోత్రము ఆత్రేయస గోత్రము. లింగము పురుషలింగము. తల్లిదండ్రులు వచ్చి అత్రి, అనసూయ. స్వరూప వర్ణం ధవళ వర్ణం. జాతి వచ్చి వైశ్య జాతి. ఆకారం వచ్చి స్థూలం. స్వభావం వచ్చి సాత్వికం. గుణము వచ్చి సత్వగుణము. వాహనం తెల్ల గుర్రాలు 10. 10 గుర్రాలు తెల్ల గుర్రాల గల రథం అన్నమాట. సోదరి లక్ష్మీదేవి. సోదరులు వచ్చేసి దత్తాత్రేయుడు, భార్య తార, రోహిణి. అలాగే 27 మంది భార్యలు కలరు అన్నమాట చంద్రుడికి. రోహిణి మీద ఆయనకి ఎక్కువ ప్రేమ ఉంటుంది. నివాస ప్రదేశం ఈయన ఎక్కడ ఉంటాడంటే జల ప్రదేశాలు. మన స్వభావం మృదు స్వభావం. తత్వం వచ్చి జలతత్వ రాశి. స్థానం వచ్చి జలము. ఇంకా వచ్చేసి మనకు దినచలం 13 నిమిషాలకి మారుతూ ఉంటారు అన్నమాట నక్షత్రం. కారకుడు మాతృకారకుడు తల్లి. గ్రహవర్గం గురువర్గం అన్నమాట. గ్రహచారం 21/4 డేస్ అన్నమాట. గ్రహ సంఖ్య న్యూమరాలజీలో చంద్రుడికి 2వ నెంబర్ని కేటాయించారు అన్నమాట. మిత్రగ్రహాలు గురువు, కుజుడు, రవి, కేతువు. మిత్రక్షేత్రాలు వచ్చి మిథునం, కన్య, ధనస్సు, మీనం. శత్రువులు శుక్రుడు, రాహువు, శని, బుధుడితో శత్రుత్వం ఉన్నాయి. సమగ్రహాలు వచ్చి కుజుడు, శుక్రుడు. సంతానం వచ్చి చంద్రుడి యొక్క సంతానమే బుధుడు. ప్రాధాన్యత ఈయన కులం వచ్చి బ్రాహ్మణ కులము. షర్బలాలు వచ్చి 6 రూపాలు ఉంటాయన్నమాట. ఈయన దిక్కు ఉత్తర దిక్కుకి ఈయన ఆధిపత్యం వహిస్తాడు చంద్రుడు. సమదృష్టి ఉంది. స్వక్షేత్రం కర్కాటక రాశి స్వక్షేత్రం. ఉచ్చక్షేత్రం వచ్చి వృషభ రాశి. నీచక్షేత్రం వచ్చి వృశ్చిక రాశి అన్నమాట. సో ఇంకా పరమ ఉచ్చ వృషభం 3వ భాగం. పరమ నీచ వచ్చి వృశ్చికంలో 3వ భాగం. వారము సోమవారం. ఋతువు వర్ష. నక్షత్రాలు రోహిణి, హస్త, శ్రవణ సొంత నక్షత్రాలు అన్నమాట. అధిష్టాన దేవత పార్వతీదేవి. గృహ భాగాలు స్నానాలు, జల వనరులు, ధాన్యము. ఈ చంద్రుడి యొక్క దోషం ఎక్కువగా ఉంటే బియ్యం దానము బ్రాహ్మణుడికి ఇవ్వాల్సి ఉంటుంది. ఫలం వచ్చి ఉసిరికాయ. మూలికలు తెలుపు దారం. వృక్షాలు వచ్చి పాదులు, సమిధలు, మోదుగ. లోహం వచ్చి వెండి, కంచు. ఈ చంద్రుడు బాగలేకపోతే వాళ్ళు వెండిలో ముత్యం వేసుకొని కుడి చేయి 3వ వేలకు పెట్టుకుంటే చంద్రుడి యొక్క దోషాలు తగ్గుతాయి అన్నమాట. సో జంతువు వచ్చే కుందేలు. శుభత్వం శుక్లపక్ష చంద్రుడు శుభం అన్నమాట. పూర్ణ శుభం వచ్చి రవికి సంసప్తకంలో ఉన్నప్పుడు పూర్ణ శుభుడు. పూర్ణం అశుభం వచ్చి రవితో అస్తంగతమైనప్పుడు పూర్ణ అశుభుడు అనమాట. వస్త్రములు కొత్త వస్త్రాలకి కారకుడు. పూజలు వచ్చి దుర్గా పూజ చేయాలి. దానాలు ఇచ్చేవాళ్ళు బియ్యము, పాలు దానాలు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. దర్శించదగ్గ ఆలయం వచ్చి దుర్గాదేవి ఆలయం. దర్శించవలసిన రత్నం ముత్యం. దర్శించవలసిన వేలు ఉంగరపు వేలు. దర్శించవలసిన రుద్రాక్ష ద్విముఖ రుద్రాక్ష. మూల త్రికోణం వచ్చి వృషభంలో మూల త్రికోణం. సమక్షేత్ర స్థానం మేషం, ధనస్సు. పండుగలు ఈ చంద్రుడికి సంబంధించి 2 పండుగలు ఉన్నాయండి. శివరాత్రి, కృష్ణాష్టమి చంద్రుడికి కూడా జరుపుకోవచ్చు. రంగులు తెలుపు, రజత వర్ణం. రుచులు ఉప్పు. దేహంపై ప్రభావం ఈ చంద్రుడు సరిగా లేకపోతే వాళ్ళు సైకోల్లాగా ప్రవర్తిస్తారు, ఉన్మాదంలాగా ప్రవర్తిస్తారు అన్నమాట. సో హృదయ భాగం మీద ఇతని యొక్క ఆధిపత్యం ఉంటుంది. భుజ భాగాల మీద కూడా
ఆధిపత్యం ఉంటుంది. శుభస్థానాలొచ్చి గోచార రీత్యా 1, 6, 7, 10, 11 శుభస్థానాలు. అశుభ స్థానాలొచ్చి 2, 4, 5, 8, 9, 12 అశుభ స్థానాలు. గోచారంలో ఇవి అశుభ స్థానాలన్నమాట. గ్రహం బలహీనంగా ఉంటే చంచల మనస్తత్వం ఉంటది. ఉన్మాదుల్లాగా ఉంటారు. గ్రహం బలంగా ఉంటే మనోనిబ్బరం, ఊహాశక్తి అంటే వీళ్ళు ఊహించినటివి కూడా నిజమయ్యే అవకాశం ఎక్కువుందనమాట. ఈ హోమం ఎవరైనా చేయించాలనుకుంటే ఈ చంద్రుడికి మోదుగ పుల్లలతో హోమం చేయిస్తే చంద్రుడి యొక్క అనుగ్రహం కలుగుతుందనమాట. స్వస్తి.